రష్మి, కరీంనగర్ నుండి. కరీంనగర్ నుంచి కేవలం పవన్ కళ్యాణ్ గారు. అవును, పవన్ కళ్యాణ్ కోసం. సో మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో దిగుతా అంటున్నారు, మొదలు పెడతా అంటున్నారు, ఎట్లా ఉండదు? ఆల్రెడీ పాలిటిక్స్ తెలంగాణలో స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయిందో అప్పటి నుండి ఇంకా బలంగా చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. ఇప్పుడు మనం ప్రెస్ మీట్ కూడా కొంచెం విన్నాము. తెలంగాణలోనే ఉంటాను, నేను పాలిటిక్స్ చేస్తాను అని మనకు క్లియర్ గా చెప్పారు. సో కంప్లీట్ డిఫరెన్స్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం చూడబోతాం. అంటే లాస్ట్ టైం కూడా పోటీ చేసి ఓడిపోయారు కదా జనసేన. అప్పుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా రాలేదు అంటే తెలంగాణలో, కానీ ఇప్పుడు తను స్వయంగా దిగి తిరిగి చేస్తానని చెప్తున్నారు. సో దేర్ విల్ బి డిఫరెన్స్, చూస్తాం. అంటే ఫ్యాన్స్ అనుకుంటే గెలిచేసారు. ఫ్యాన్స్ అనుకుంటే కాదు, మనము ఇది ఫ్యాన్స్ పొలిటికల్ రెండు వేరుంటాయి. ఇప్పుడు అందరు ఫ్యాన్స్ ఓటేయాలని ఏం లేదు. అట్లయితే ఆంధ్రాలో ఫస్ట్ టైమే గెలిచేవాడు. కానీ ఇప్పుడు మనం ఆంధ్ర పాలిటిక్స్ చూస్తున్నాము, అక్కడ డెవలప్మెంట్ చూస్తున్నాం కాబట్టి దాన్ని చూసుకొని మనం ఓట్స్ వేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 years లో మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎంత చేశాడో, అక్కడ పవన్ కళ్యాణ్ ఎంత చేశారో లైవ్ లో మనకు తెలుసు, మనం చూస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం ఓట్స్ వేయవచ్చు. విమర్శలు ఎక్కువ వస్తాయి కదా పొలిటికల్, ఎన్నో తట్టుకున్నాడు, 10 ఏళ్ళ పైగా తట్టుకున్నాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కామనే, ఏది అంత ఈజీగా రాలేదు. ఇది కూడా కొంచెం కష్టం అవుతుంది, కానీ చేస్తారు. 100% గెలుస్తామన్నా. నెక్స్ట్ వచ్చే ఖచ్చితంగా ప్రభుత్వం మాదే. ఈ అడ్డ పవన్ అన్న అడ్డ ఎవరు ఆపలేడు, ఎవరికి చేత కాదు. జై జనసేన, భారత్ మాతాకి. అనుకుంటే కాదన్నా, ఏపీలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా డెవలప్ జరుగుతుంది, పవన్ అన్న చేతిలో రాజ్యం వచ్చిన తర్వాత ఎట్లా జరుగుతుంది అనేది ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి యువకుడు, జనాలందరూ చూస్తున్నారు. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అదే విధంగా ఒక్కసారి తెలంగాణలో వస్తే వేరే లెవెల్లో ఉంటది. అది